నంద్యాల జిల్లా పంచాయతీలకు కొలిమిగుంట్ల పోలీస్ స్టేషన్ అడ్డాగా మారిందని ఆరోపిస్తున్న అడ్వకేట్ తులసీశ్వరమ్మ. కొలిమిగుంట్ల సిఐ హెడ్ కానిస్టేబుల్ మహిళా అడ్వకేట్ అయిన తనపై దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపిస్తున్న తులసీశ్వరమ్మ. అడ్వకేట్ మహిళని దురుసుగా ప్రవర్తిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? బాధితులకు కేసులపై అవగాహన కల్పించడానికి స్టేషన్ కి వెళ్తే నన్నే గెంటేస్తారా అంటూ మీడియా సాక్షిగా ప్రశ్నించిన అడ్వకేట్ తులసీశ్వరమ్మ. దురుసుగా మాట్లాడిన సిఐ రమేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ నరసింహ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన అడ్వకేట్ తులసీశ్వరమ్మ. కోనాపురం గ్రామము, అవుకు మండలము, నంద్యాల జిల్లా. బనగానపల్లి అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ను, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్లో నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు వైస్ ప్రెసిడెంట్ను అండ్ ఉచిత సహాయ న్యాయవాదిని నల్సా యాక్ట్ కింద హైకోర్టు వారు అపాయింట్ చేసినారు. మండలానికి 5 మంది ప్యానల్ అడ్వకేట్లు ఉంటారు. నేను కూడా మహిళా న్యాయవాదిని, ఉచిత సహాయ న్యాయవాదిని. నెలకొకరు రొటేట్ అవుతుంటారు. ఈ నెల నేనే నవంబర్ నెల, ఈ నెల నాదే కాబట్టి జడ్జి గారి ఆర్డర్స్ మేరకు ఆ కాపీని తీసుకొని ప్రొసీడింగ్ ఆర్డర్స్ను నిన్న కొలిమిగుండ పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది. అక్కడ ముద్దాయిలు ఎవరైనా లాయర్ను పెట్టుకొని ఫీజు ఇచ్చుకోలేని స్తోమత లేని వాళ్ళ కోసము బెయిల్ ఫైల్ చేయాలని అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను సిఐ గారిని పరిచయం చేసుకుందామని పోతే సిఐ గారు రమేష్ బాబు గారు, మీరు నా స్టేషన్లోకి రావద్దు, మీకు ఏదన్నా ఉంటే అక్కడ కోర్టులో చూసుకోండి, ఇది కోర్టు కాదు, ఏదన్నా వాదించాలంటే కోర్టులో వాదించుకోపోండి, మీరు అసలు రావద్దు, కూర్చోవద్దు, నా స్టేషన్లో పైకి లేచి వెళ్ళండి అన్నారు. నేను వెళ్ళను సార్, తమరితో 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను సార్, నేను ఎందుకు వచ్చింది మీరు వినండి సార్ అన్న. అక్కడ ఆయన 10 నిమిషాలు నాతో అనవసరమైన ఆర్గ్యూలు చేసినారు. ఆయన ఒక ఉన్నతమైన అధికారి, స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మరి అంత ఆయన హోదాను మరిచిపోయి కూడా ఆయన ఒక మహిళా న్యాయవాది కదా వచ్చింది, సరే ఒక 2 నిమిషాలు ఈమెకు టైం ఇద్దాము అనేది కూడా ఆయన అనుకోకుండా అసలు ఏమి సంబోధించలేదు, అని మాట్లాడినారు. అని మాట్లాడితే ఒక మహిళా న్యాయవాది సిఐ రమేష్ బాబు గారు అండ్ హెడ్ కానిస్టేబుల్ చేయి పట్టుకున్నారు. మీరు కొలింగుండ్ల స్టేషన్కి వెళ్ళి చూసినా కూడా సీసీ ఫుటేజీలు ఉన్నాయి. నరసింహ యాదవ్ నా చేయి పట్టుకున్నాడు, వెళ్ళొద్దు లోపలికి అన్నాడు. అంటే వెళ్ళొద్దమ్మా అని ఏం అనలేదు. ప్లస్ నేను పరిచయం చేసుకున్నాను ఫస్ట్ సిఐ గారు రాకముందు నరసింహ యాదవ్ హెడ్ కానిస్టేబుల్తో. మరి ఆయన నేను పరిచయం చేసుకునేది మర్చిపోయి నా పేపరు తీసి పక్కన పడేసి ఆయన స్పెటికల్స్ పెట్టుకొని ఆర్డర్ కాపీ ఇచ్చిన, మీరు సీసీ కెమెరాలలో చూడండి వెళ్ళి కావాలంటే. ఆయన ఆ విధంగా మెడవట్టి గెంటేసేయండి, ఇది నాది స్టేషను అన్నారు. ఆ పదం అనేది 3 సార్లు ఉపయోగించినారు ఆయన అక్కడ. నాది స్టేషను, నీకేం లేదు ఇక్కడ రావడానికి అని అన్నారు. దానిపైన నేను చాలా బాధపడుతున్నాను, అవమానంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అక్కడ కొలిమిగుండ్ల స్టేషన్లో నిన్నటి దినము మీరు చూస్తే చాలామంది బాధితులు కూడా వచ్చినారు ఫిర్యాదులు చేసుకోవడానికి. మేబీ ఒక 40-50 మంది ఉంటారు. ఆడవాళ్ళు కూడా క్రిక్కిరిసి ఉంది స్టేషను. మరి అందును బట్టి నేను కూడా కొంచెం గట్టిగా వచ్చింది అక్కడ. మాట్లాడాల్సి వచ్చిందంటే నేను ఒక న్యాయవాదిని, నన్నే స్టేషన్లోకి రానియకపోతే సాధారణమైన ప్రజల పరిస్థితి ఏంటి, చదువురాని వాళ్ళ బాధితుల యొక్క పరిస్థితి ఏంటి, ఫీజులు ఇచ్చుకోలేకోకుండా ఏదో సమాజంలో ఉండాము కాబట్టి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకవేళ కేసు కట్టినారనుకో వాళ్లకు బెయిల్ వేయించుకోనికి స్తోమత లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ నేపథ్యంలో నేను వెళ్ళడం జరిగింది. సరే ఆయన మెడవట్టి దొబ్బండి అని ఈ పదాలు వాడడం, నాది స్టేషన్ అనడం పైన నేను చాలా బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాను. దీనిపైన ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ను కూడా డిప్యూటీ సీఎం గారు